స్తోత్రం అంటే మొదటగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన పరిశుద్ధైన దేవునికి మొదటగా వేలాది వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే నాకు అవకాశం దయచేసిన వాక్ విత్ సేవియర్ రమేష్ గారికి, సంతోష్ గారికి, మరి ఇప్పుడు నాంచయ్య గారికి, నన్ను ఆహ్వానించిన నాంచయ్య గారికి, హేనా దాస్ గారికి, అన్నా దాస్ గారికి, నానిబాబు గారికి, ప్రసన్న గారికి, మరి ఇక్కడ ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఇంకా పరిచయం కాలేదండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క జూమ్ని విడిచిపెట్టకండి, ఎందుకంటే ఇది ఒక అంత్య దినాల్లో మనకి లభించిన గొప్ప భాగ్యమని నేను భావించుకుంటున్నానండి. నేను ఈ దినము నేను తీసుకున్న వాక్య భాగము మనం గత చాలాసార్లు విని ఉంటాం. సహోదరుడు కూడా చెప్పి ఉంటాడు. నేను ఈ వాక్యంలో నేను కేవలము కొన్ని మాటలు, ఏదైనా లోతైన విషయాలు దేవుని యొక్క బైబిల్ స్టడీ లాగా ఏవైనా చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుండి 19 వచనముల వరకు ఉన్న భాగం మనకు అందరికీ తెలిసిందే. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువపై మరణించడానికి ముందుగా ఒక నమూనాగా ఇందులో చూపించబడ్డదండి, ముందస్తుగా చూపించబడ్డది. దీని గురించి మనం అనేక సార్లు ధ్యానించాము. ఇది ఏమై ఉందో మరొకసారి ధ్యానించడం వలన మన యొక్క విశ్వాసము దేవుడిలో ఇంకా ఎదుగుతుందన్న ఆశతో ఈ యొక్క భాగాన్ని ఎంచుకున్నానండి. ఈ 22వ మొదటిలో ఆయా సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అప్పటికే నేను అనుకుంటున్నానండి, అబ్రహాముకు 125 సంవత్సరాలు కానీ 130 సంవత్సరాలు కానీ అయి ఉండొచ్చు. అంతవరకు పరిశోధించని దేవుడు ఎందుకు ఇప్పుడు పరిశోధించాడంటే, అది ఆయన ఆలోచన విధానంలో, ఆయన యొక్క ప్రణాళికలో ఒక లోతైన మర్మాలు ఉన్నాయండి, ఇందులో దాగి ఉన్నాయండి. అంటే అబ్రహాము ఒక వంశావళికి లేదా ఒక తరానికి లేదా ఒక జనాంగానికి ఆయన విశ్వాస తండ్రిగా ఉండబోతుండగా, ఆయన ద్వారా వచ్చే కుమారుడి ద్వారా ఒక పెద్ద జనాంగం దేవునికి ఇష్టమైన జనాంగం రాబోతుండగా, దేవుడు ముందుగానే అబ్రహామును పరిశోధించాడా? ఒకవేళ అబ్రహాము ఆ యొక్క కార్యాన్ని నో అంటాడా? ఒకవేళ ఇస్సాకు కూడా నో అంటాడా? అది కానే కాదండి. ఎందుకంటే దేవుడు తన ప్రణాళిక ఇప్పుడు వేసింది కాదండి. అంటే అబ్రహాము 139 కీర్తనలో చెప్పినట్లు, పిండముగా రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పిన ఆ యొక్క మాట, అబ్రహాము పిండముగా రూపింపబడక ముందే ఎరిగి ఉన్నాడంటే అది కూడా కానే కాదండి. నాకెంతో ఇష్టమైన ఒక వాక్యము, ఎఫెసీ గ్రంథము, ఎఫెసీ అపొస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనకు అందరికీ తెలిసిన వాక్యం ఏంటండి. 6వ వచనము, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగాను స్వీకరించడకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచెను. ఇది ఇప్పుడు సంగతి కాదండి. దేవుడు జగత్ పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళికలో అబ్రహాం ఉన్నాడండి. ఈ జగత్ పునాది అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఆది కాలం నుండే, ఆది కాండం నుండి అంటే అది కానే కాదండి. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పబడింది. అంటే అప్పుడు కూడా కాదే కాదండి. మరి ఎప్పటి నుంచి అంటే,
ఒక్కసారి మనం అనాది కాలంకి వెళ్ళాలి. ఒక్కసారి మనం ఆ పూర్వకాలమునకు కూడా వెళ్ళాలి. అంతేకాకుండా యుగ యుగములు కంటే ముందుగా ఉన్న కాలానికి కూడా వెళ్ళాలండి. అది వెళ్ళాలంటే మనం ఊహించుకొని చెప్పితే అది మంచిది కాదు. అది దేవుని గ్రంథంలోనే ఉంది. అది ఏమై ఉందో చూద్దామండి. ఈ జగత్ పునాది అనే మాట యొక్క గొప్పతనాన్ని, అంటే దేవుడు మనలను తన యొక్క తండ్రి ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను తన కుమారుని ద్వారా నిలబెట్టాలని నిలువబడాలని తను ఆశపడుతున్నది ఈ యొక్క పిండముగా రూపింపబడక ముందని కాదండి. జగత్తు అనేది అసలు పునాది అనేది వేయకబడక ముందే ఆయన ప్రణాళికలో మనం అందరం ఉన్నామండి. ఎవరైతే దేవుని యొక్క రక్తముతో కడగబడి ఉన్నామో వారందరూ కూడా ఈ జగత్ జగత్ పునాది వేయకబడక ముందు నుంచే మనం ఉన్నామన్న సంగతి మనం గ్రహించాలండి. ఆ యొక్క పూర్వకాలము అనాది కాలము ఎక్కడ రాయబడిందంటే సొలొమోను మహారాజు తన యొక్క సామెతల గ్రంథములో 8వ అధ్యాయము 22వ వచనములో 23వ వచనంలో రాయబడి ఉందండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనదిగా యెహోవా నన్ను కలుగజేసెను. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైనదిగా యెహోవా నన్ను కలుగజేసెను. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు కలగజేశాడో అన్న మాట ఇందులో స్పష్టంగా రాయబడదండి. తన యొక్క పరిశుద్ధమైన దేవునికి తన యొక్క ఆలోచన విధానము వేరే, తన యొక్క జ్ఞాన సంపద వేరే. దాన్ని శోధించడానికి మనుషులకి ఎవరికీ ఆ యొక్క జ్ఞానము లేదు. కానీ దేవుడే బయలుపరిస్తే తప్ప ఆ జ్ఞానం మనకు తెలియదు. ఆ జ్ఞానము ఈ విధంగా రాయబడుతుంది. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైనదిగా యెహోవా నన్ను కలుగజేసిన అంటున్నాడు. అంటే వేరేగా యేసుక్రీస్తు ప్రభువును కలుగజేయలేదు, కానీ దేవుడైన యెహోవా తన యొక్క భాగములో ఒక భాగము ఈ యొక్క కార్యక్రమం అంతటికి చేయడానికి ఆయన ఒక రూపములో ఒక భాగమైన యేసుక్రీస్తు ప్రభువును ఆయన సృజించుకున్నాడండి, కలుగ చేసుకున్నాడు. అంతేకాకుండా అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. మనకు అర్థమైంది కదండి. ఇది ఇది మామూలు విషయం కాదండి. ఇది ఇది మనం అనుకుంటున్నట్లు ఈ యొక్క ఆది కాండములో సృష్టింపబడినప్పుడే దేవుడు తన యొక్క ప్రణాళికను రచించాడంటే అది కానే కాదండి. అనాది కాలం నుండి భూమి అనేది సృజింపబడక ముందు నుంచే ఈ యొక్క ప్రణాళిక వేశాడు. భూమి తయారు చేయక ముందే తన యొక్క బిడ్డలను ఏర్పరచుకున్నాడు. తనకు ఒక ప్రణాళిక ఉన్నది. అది మన పరలోకంకి వెళ్తే తప్ప ఆ ప్రణాళిక మనకు అర్థం కాదండి. ఎందుకు నేను ఇంతగా మీకు విశదీకరించి చెప్పడానికి కారణం ఏమిటంటే మనం ఇంకా బలపడాలండి. మనం ఏదో మన తల్లిదండ్రులు పుట్టాము, ఏదో విధంగా మనకు స్వార్థ అందింది, అప్పటి నుంచి నేను యేసులోకి వచ్చాను, యేసు తన రక్తంతో నన్ను కడిగాడు, నా పాపాలను శాపాలను దోషాలను అన్నిటిని క్షమించాడు అని చెప్పుకోవడానికి ఇప్పటి నుండి కలిగేది కాదండి. మనము ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నాం కాబట్టి మనం రక్షించబడ్డాము. ఆ రక్షణ మనము కడవరకు కొనసాగించాలండి. అందుకనే ఇక్కడ 8:30లో నేను రాయబడిన మాట ఒకసారి చదవాలని నేను ఆశపడుతున్నానండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఇది యేసుక్రీస్తు ప్రభుడు వారు చెప్పిన మాట, ఆయన కుమారుడు చెప్పిన మాట. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై ఉంటిని అంటే దేవుడు ఒక కార్యం చేయడానికి ముందుగా ఒక శిల్పిని, ఒక ప్రధాన వ్యక్తిని తను నియమించుకుంటాడండి. ఆ నియమించుకున్న వారు ఎవరో కాదు, దేవుడు తన యొక్క కుమారుణ్ణే నియమించుకున్నాడండి. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు
నరులను చూచి ఆనందించుచుంటిని. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటది, పరిశుద్ధుడైన యెహోవా తండ్రి ఆయన ఎప్పటి నుండో తన యొక్క ఆలోచన సరళిలో మనల్ని ఎంచుకున్నాడనే సంగతి జ్ఞాపకం చేసుకుందామండి. అలాగే ఒక్కసారి తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము చూస్తే, ఇది యుగ యుగముల కంటే ముందుగా ఉన్న ఆయన యొక్క స్థితి మనము చూడడానికి అవుతుందండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఇది యుగ యుగముల కంటే ముందుగా ఉన్న ఆయన యొక్క పరిస్థితి, పరిశుద్ధుడైన దేవుని యొక్క అమరత్వం. ఆయన సమీపించడానికి మనకి ఎటువంటి అర్హత లేదు, ఎవరు కూడా సమీపించలేరు. అయినా సరే ఆయన సమీపించడానికి తన యొక్క కుమారుడు ద్వారా ఈ సృష్టి యావత్తును తను సృజించుకుని మనలను ఆయనకి ఎదురుగా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని తన సంకల్పంలో మనలను ఆ యొక్క యుగ యుగముల ముందే మనల్ని యొక్క తన ప్రణాళికలో మనల్ని ఏర్పరచుకున్నాడండి. దయచేసి మనం ఎంత విలువైన వారమో దయచేసి గమనించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఈ కొద్ది కొద్ది శోధనలకు మనం లొంగిపోయి మనం తప్పిపోకూడదండి. ఎందుకంటే నిన్ను నన్ను ఎన్నుకోవడానికి కారణము మనము ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి మనము ఎన్నుకోబడ్డామండి. అయితే ఇక్కడ అబ్రహాము, దేవుడు అబ్రహామని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. మనకు తెలుసు ఈ వాక్యము ఎన్నోసార్లు విన్నాము. చిత్తము అనగా నువ్వు సెలవు ఇవ్వడమే ఆలస్యము, నేను చేయడానికి సిద్ధముగా ఉన్నానని చెప్పడానికి అబ్రహాం అంత సంసిద్ధుడై ఉన్నాడని చెప్పడానికి ఇది ఒక తార్కాణం అండి. కానీ అబ్రహాము ఎప్పుడు కూడా అనుకోని విధముగా దేవుని నుండి ఇది అడుగుతాడని కూడా అనుకోలేదండి. ఎందుకు అనుకోలేదంటే తన ఒక్కగానొక్కడే అన్న కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును, ఎందుకు ఇక్కడ ఒక్కగానొక్క కుమారుడని రాయబడ్డాడు, ఎందుకు నీవు ప్రేమించిన ఇస్సాకుని రాయబడ్డది అంటే, మనకు తెలుసు ఇస్మాయిల్ కూడా ఒక కుమారుడని. కానీ అతను వాగ్దాన పుత్రుడు కానేరుడు. ఎందుకంటే ఐగుప్తీయురాలైన హాగరుతో కలిసి పుట్టిన ఆ యొక్క సంతానం కాబట్టి అది పరిపూర్ణమైన సంతానం కాదు. అబ్రహాము ఒకవేళ ఆదాము బీజము నుండి వచ్చిన, హాగరు ఆదాము బీజం నుండి రాలేదు కాబట్టి అది పరిపూర్ణతకు అవకాశం లేదు. కాబట్టి దేవుడు ఇస్సాకును ఎన్నుకున్న విధానం ఎలాగంటే, షారాను అబ్రహాము వీరిరువురు కూడా ఆదాము యొక్క బీజం నుండి వచ్చిన వారే, పరిపూర్ణమైన ఆదాము యొక్క బీజం నుండి వచ్చిన వారే గనక ఇందులో నుంచి వచ్చిన ఆ కుమారుడు కూడా పరిపూర్ణత కలిగిన దేవుని కుమారుడై ఉన్నాడండి. దేవుని ఎన్నుకున్న బిడ్డ అయి ఉన్నాడండి. దేవుడు ఆ యొక్క ఇస్సాకు ద్వారా, ఎందుకంటే ఇస్సాకు ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యముగా ఇందులో ఆ పాత నిబంధనలు రాయబడ్డదండి. ఇస్సాకు ఆ విధంగానే జీవించాడండి. తన యొక్క యవ్వన కాలం అంతా నేను అనుకుంటున్నానండి పవిత్రంగానే జీవించాడు. బహుశా యోసేపుకు వచ్చిన శోధనలు వచ్చి ఉండవు. తన యొక్క యవ్వన కాలం అంతటిని పరిశుద్ధతకే అప్పచెప్పాడు. ఎందుకంటే తన తల్లి ద్వారా విన్న మాటలు అవనియండి, తన తండ్రి ద్వారా బలియాగపు శక్తిని అనుభవించడం ద్వారా విననీయండి, ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ఇస్సాకు విధేయత కలిగిన జీవితం జీవించాడండి. దేవుడు ఇక్కడ అబ్రహాముకు ఆశ్చర్య కలిగించిన ఒక విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఎప్పుడు ఫలానా జంతువులను బలి ఇవ్వమని చెప్పాడు,
గొర్రెలను, పొట్టేళ్లను, ఇలాంటి వాటిని అన్నిటిని బలి ఇవ్వమన్నాడు. కానీ సడన్ గా ఒక నరబలిని కోరడం అంటే అబ్రహాముకు అర్థం కాలేదండి. ఎందుకంటే ఆ దినాల్లో హైందవులు, అన్య దేవతలు ఎక్కువ నరబలిలే ఇచ్చేవారండి. ఈ దేవుడు నరబలిని మానివేసి పాప క్షమాపణ కొరకు పొట్టేళ్ళను కానీ వీటిని దహన బలిగాను, పాప పరిహారార్థ బలిగాను ఇవ్వడం ఎంతో జరుగుతూ ఉన్నదండి ఆ దినాల్లో. కానీ అబ్రహాముకు ఊహించని ఈ యొక్క నరబలిని అర్థం చేసుకోలేకపోయాడండి. కానీ అబ్రహాము తెలియని ఒక సంగతి ఒకటి ఉందండి. ఇస్సాకు ద్వారా వస్తున్న ఆ యొక్క జనాంగము, ఆ యొక్క గొప్ప దేవునికి ఇష్టమైన జనాంగము, ఆ జనాంగము ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చేయాలని ఆశిస్తున్నాడు. మనకందరికీ తెలుసు, అబ్రహాము ఆదాము పుట్టినప్పుడు తన పోలికగా చేసుకున్నప్పుడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి అన్నాడు. ఆ భూమిని నింపడానికి ఒక పవిత్రమైన జనాంగము, దేవునికి ఇష్టమైన జనాంగాన్ని దేవుడు ఎన్నుకోవడానికి ఇస్సాకు ద్వారా ఎన్నుకోవడానికి ఇష్టపడ్డాడండి. ఈ యొక్క పవిత్ర జనము ద్వారా దానిని భూమిని లోపరుచుకోవాలండి. ఆ యొక్క ఆయన చెప్పిన ఆ యొక్క ఆ యొక్క ఫలాలలో భూమిని భూమిని స్వాధీనం చేసుకోవాలి. భూమిని స్వాధీనం చేసుకోవాలంటే యుద్ధాలు చేసి స్వాధీనం చేసుకోవడం కాదు, కానీ దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క శక్తిని వారికి అందరికీ తెలియజేసి, ఆయన ఎంత పవిత్రుడు, ఎంత యథార్థవంతుడు, ఎంత నీతివంతుడిని తెలియజేసి అందరూ ఆయన నామాన్ని మహింపరచాలి, ఆయన నామాన్ని కొనియాడాలని ఈ యొక్క జనాంగం ద్వారా భూమిని అంతటిని దేవుడు స్వతంత్రించుకోవాలని ఆశపడ్డాడండి. అయితే ఎప్పుడైతే అబ్రహాము ఈ యొక్క మాట విన్నాడో, నీ ఒక్కగానొక్క కుమారుడు నేను చూపించే దేశమునకు వెళ్ళి అక్కడ నేను చూపించబోయే పర్వతములో, మోరియా పర్వతములో ఒక దానిని నేను చూపించబోతున్నాను, అక్కడ బలి ఇవ్వమన్నాడండి. ఆ దినాల్లో మోరియా పర్వతము, మోరియా దేశము ఏమై ఉందో మనకు తెలియదు, కానీ ఆ బలి ఇచ్చే చోట యెరూషలేము పట్టణము వచ్చిందని, ఆ బలి ఇచ్చే చోట దేవుని యొక్క దేవాలయం కట్టబడేదండి. ఆ బలి ఇచ్చిన ప్రాంతాల్లోనే దేవుడు తన యొక్క శిలువపై మరణించాడని ఆ దినాల్లో అప్పుడు అబ్రహాము తెలియపోవచ్చండి. ఈ ప్రణాళికలో ఒక భాగముగా ఒక జనాంగము రావాలంటే ఒక నరబలి కావాలండి. ఆ నరబలి కావాలంటే ఈ యొక్క ఇస్సాకుని దేవుడు ఎన్నుకున్నాడండి. ఈ మాట వినగానే అబ్రహాముకు ఒక తలంపు వచ్చిందండి. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆయన దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ తను విన్నాడండి, నమ్మాడు. ఎందుకంటే దేవుడు తన వాగ్దానాన్ని అబద్ధం చేసే దేవుడు కాడండి. కనుక ఆ వాగ్దానాలన్నీ విని దేవుని యొక్క మాట తప్పదని ఆడి చెప్పి ఆడి 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 మర్చిపోని దేవుడిని, ఆడే మాట తప్పని దేవుడిని తెలుసుకొని తిరిగి దేవుని పరీక్షించే విధంగా అబ్రహాము తెలుసు, ఇస్సాకును నేను బలిగా ఇచ్చినా సరే ఇస్సాకును దేవుడు లేపుతాడని తెలిసి ఉదయకాలమని తెల్లవారే లేచి తనకి 360 మంది గొప్ప సైనికులు ఉన్నా, నమ్మకమైన 2 దాసులున్నా, దాసురాండ్రులున్నా ఆయనే కట్టెలను చీల్చాడండి. ఎందుకంటే తన కుమారుడు ఒక విలువైన కుమారుడు, ఆయనను దహన బలిగా ఇవ్వాలంటే ఏ కట్టెలు పడితే ఆ కట్టెల మీద దహన బలి ఇవ్వడానికి అవ్వదండి. దానికి ఒక ప్రత్యేకమైన కట్టెలు ఉంటాయండి. అందులో తన కుమారుడిని బలిగా ఇస్తున్నప్పుడు ఆ దహన బలి కొరకు ఆ కట్టెలను తనే శ్రద్ధగా క్వాలిటీ అయిన కట్టెలను మనం ఆయన తీసుకొని, చాలా మంది అనుకుంటారు ఒక 5-6 కట్టెలు అంటే చాలదండి,
ఒక శరీరము, ఒక యవ్వనస్తుడైన శరీరము బూడిదైన వరకు కాలాలంటే ఎంత కట్టెలో ఉంటే తప్ప ఆ ఆ యొక్క ఆ ఆ యొక్క శరీరము పూర్తిగా దహన బలి అయి దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలంటే ఆయన తెలుసు అన్ని కట్టెలు కట్ చేయాలనేది. అన్ని కట్టెలు కట్ చేసుకొని ఇద్దరు సేవకులను వెంట పెట్టుకొని ఒక గాడిద మీద గంత కట్టి వాటి మీద ఈ యొక్క కట్టెలను మోపి ఒక చేత్తో అగ్ని, ఒక చేత్తో ఆ కత్తి కూడా ఉండొచ్చు. కత్తి అంత ఇంపార్టెంట్ కాదండి. ఈ కట్టెలను పట్టుకొని అబ్రహాం నడిచాడండి. అయితే ఈ యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి అబ్రహాము ఏనాడు సనగలేదండి. ఆ క్షణాల్లో ఎప్పుడు సనగలేదు. తనకు తెలుసు, విశ్వాసం ఉంది, నేను తప్పక నా కుమారుని నేను పొందుకుంటానని. అయితే ఒక హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడ్డదండి. అది చూసుకుందాం ఒక్కసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడ్డదండి. దానికి దీనికి ఎక్కడ పోలిక ఉండదు. మోషే గారు రాసిన, తనకి తెలియదు అబ్రహాం ఎలాగుంటాడో, ఇస్సాకు ఎలాగుంటాడో, ఆ యొక్క ఇద్దరు దాసులు ఎలాగుంటారో, ఆ మోర్య పర్వతం ఎలాగుంటుందో తెలియదు. కానీ ఆ యొక్క ఆత్మ ప్రేరణతో ఆయన రాసిన అవన్నీ గ్రంథం అంతా ఇప్పుడు మనం చదువుకున్నామండి. అయితే ఇక్కడ 2000 సంవత్సరాల తర్వాత హెబ్రీ పత్రికలో రాయబడిన మాటలు ఆ యొక్క 11వ అధ్యాయము 17వ వచనములో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. అబ్రహాము శోధింపబడి అంటే ఏదో శ్రమ కలిగజేసి కాదండి, ఆయనను పరీక్షించడానికి. నువ్వు నిజంగా నీ యొక్క విశ్వాసము కడవరకు ఉంటుందా అని చెప్పడానికి ఆ యొక్క శోధింపబడ్డాడండి. ఎవడు వాగ్దానములో సంతోషంతో అంగీకరించనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అడబడును అని ఎవరితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. నేను ఎక్కడ పొందాడో మీతో చెప్పాలని కూడా నేను ఆశపడుతున్నాను. అయితే అబ్రహాము తన హృదయములో తన కుమారుడు బలి ఇచ్చేసాడండి. ఈ యొక్క హెబ్రీ పత్రిక ప్రకారము తన కుమారుణ్ణి హృదయంలో చంపేసుకున్నాడండి. కుమారు మీద ఉన్న ప్రేమను అంతటిని చంపేసుకున్నాడండి. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి తను సిద్ధపడుతున్నాడండి. సిద్ధపడుతున్నప్పుడు ఇద్దరు సేవకులతో అతను 3 దినాల ప్రయాణం చేశాడండి. ఈ 3 దినాలు మనకి శిలువపై యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి 3 దినములు తర్వాత పునరుత్థానుడై ఉన్నాడన్న సంగతి అదొక సాదృశ్యంగా ఇక్కడ చూపబడుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ అబ్రహాము ఆ యొక్క ఆ ఇస్సాకును తన హృదయంలో చంపేశాడు, బలిగా ఇచ్చేశాడు. కాబట్టి ఈ 3 దినములు ఆ యొక్క సాదృశ్యంగా ఉన్నదండి. తర్వాత తన సేవకులను ఒక చోట ఆపి, ఎక్కడైతే దేవుడు ఆ యొక్క పర్వతాన్ని అబ్రహాము చూపించాడో అక్కడ ఆ ఇద్దరు సేవకుల్లో మనకి ఒక తెలుసండి. మనకి ఒక విశ్లేషకులు చెప్పడం ఏంటంటే, ఒకరు ఎలియాజర్ అని, ఒకరు ఇస్మాయిల్ అండి. ఇస్మాయిలు ఏమి దుర్మార్గుడు కాదండి, తన తండ్రికి విధేయత చూపించిన బిడ్డండి. ఒక ప్రవక్తగా అతడు కొనియాడబడ్డాడండి. ఇస్మాయిల్ కూడా నమ్మకంగానే తన తండ్రికి విధేయత చూపిస్తూ తన తండ్రి కార్యములో కూడా అతను పాలు పంచుకుంటూ ఉంటున్నాడండి. కానీ వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు విషయంలో అది వేరేగా ఉన్నదండి. అందుకని అబ్రహాము ఇస్మాయిలును ముందుగా తనకి ఇవ్వాల్సిన ఆస్తి అంతా ఇచ్చి వేరే దూర దేశాలకు పంపిస్తాడు.
అలాగే తనకున్న మూడో భార్య అయిన కెతురా తనకు పుట్టిన 6 సంతానం కూడా తమకు కలిగిన ఆస్తి అంతటిని వాళ్ళకి ఇచ్చి వేరే దేశానికి పంపిస్తాడు. ఆ విధంగా పంపించి ఇస్సాకును వాగ్దాన పుత్రుడిగా తన యొక్క తరములో రాబోయే సంతానం కోసం దేవుడు తనకిచ్చిన వాగ్దాన్ని నెరవేర్చడానికి ఇస్సాకుకు అన్ని మార్గాలు అనుకూలత దయచేశాడండి. అయితే అబ్రహాం చెప్పిన మాట చూస్తే బ్రదర్ ఒక 10 నిమిషాలు ఎక్కువ అవుతుందండి. అన్న అబ్రహాం పర్లేదన్న. ఎస్, కంటిన్యూ అన్న. థ్యాంక్ యూ అండి. అబ్రహాము చెప్పిన ఆ యొక్క చోటు చూసినప్పుడు, ఆ దేవుడు చెప్పిన చోటు చూసినప్పుడు అబ్రహాము ఆ ఆ యొక్క ఇద్దరు దాసులను అక్కడ ఉండమని చెప్పి నమ్మకంతో చెప్తున్నాడు, నేను నా కుమారుడు వెళ్ళి మొక్కుబడి చెల్లించుకొని తిరిగి ఈ స్థలానికి వస్తానని చెప్పి వెళ్తాడండి. అది తన తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటాడు. కానీ ఎలియాజరు తెలుసు, ఇస్మాయిల్ తెలుసు, ఇస్సాకుకు తెలుసు బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల లేదని తెలుసు. ఒక విధంగా మనసులో వాళ్ళు అనుకుంటారు. అదే విధంగా ఇస్సాకు కూడా బయటపడిపోయాడు. తండ్రి, కట్టెలున్నవి, అగ్ని ఉన్నది, బలి పశువు లేదని తను బయటపడిపోతాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రలు అనేది త్రాగుటకు నాకు అది దూరం చేయమంటాడు. అది నీ చిత్తమైతే త్రాగుటకు నాకు అనుకూలత దయచేయమని చెప్తాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇది కూడా ఒక సాదృశ్యమేనండి, తండ్రి కుమారుల మధ్యన జరుగుతున్న సంభాషణ. అప్పుడు చక్కగా చెప్తున్నాడు తండ్రి. బహుశా అబ్రహాము ఏమి చెప్పాడో యెహోవా తండ్రి కూడా తన కుమారుడిని యేసుక్రీస్తు కూడా అదే చెప్పి ఉంటాడండి. అక్కడ అబ్రహాము చెప్పాడు, యెహోవా ఆ బలిని ఆయనే చూసుకుంటాడు, ఆ బలి పశువుని ఆయనే చూసుకుంటాడు అని చెప్పాడండి. ఆ విధంగా అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క కట్టెలన్నీ ఇస్సాకే మోసాడండి. బహుశా చాలా మంది చెప్తారు ఇస్సాకు వయసు 25 నుండి 37 సంవత్సరాలు ఉంటుందని చెప్పొచ్చు. నేనైతే 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతోనే కదా పోల్చారు. 33 సంవత్సరాలు ఉండొచ్చేమోనండి. యవ్వనస్తుడు తన యవ్వన కాలం అంతా నిర్దోషంగాను పవిత్రంగాను దేవుడికి అర్పించవలసిన బలిగా ఎంతో శ్రేష్టమైన బలిగా అతను తన శరీరాన్ని ఉంచుకున్నాడండి, తన హృదయాన్ని ఉంచుకున్నాడు, దేవునికి ఇష్టమైన బలిగా ఉంచుకున్నాడు. కట్టెలు పేర్చడం జరిగింది. ఇస్సాకుకు అర్థమైపోయింది, తండ్రి నన్నే బలిగా ఇవ్వబోతున్నాడని. తను ఏమీ మాట ఆడలేదండి, విధేయత చూపించాడు, తండ్రికి విధేయత చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా అంత భయంకరమైన శ్రమలో అనుభవించి కూడా 5460 దెబ్బలు, ఇంకా ఎక్కువ నాకు తెలియదండి, దెబ్బలు కొట్టబడ్డాయి, శరీరం అంతా చీల్చబడ్డది, చేతుల్లో గాయాలు, పాదాల్లో గాయాలు, తలపై ముళ్ళ కిరీటం, శరీరం అంతా భయంకరంగా చీల్చబడ్డది. అయినా తండ్రికి విధేయత చూపించాడు. ఇస్సాకు కూడా అదే విధేయత చూపించాడు. చాలా మందికి తెలియదు, బలిపశు ఇవ్వడానికి వెలకత్తల పడుకోరండి, అంటే ఇక్కడ కట్ చేయరండి, వీళ్ళ బొమ్మల్లా పడుకోబెడతారండి. మెడ మీద కత్తితో ఒక్కసారి ఆ యొక్క మెడ తెగిపోయినట్లు బలి చేస్తారండి.
గొర్రెలను గొర్రెపోతులను బలి చేసినప్పుడు ఈ విధంగానే చేస్తారండి. బహుశా ఈ యొక్క పరిస్థితులన్నీ దేవుడు చూస్తున్నాడండి. పడుకున్నప్పుడు కూడా ఎక్కడ, ఆ యొక్క కట్టెల మీద పడుకున్నప్పుడు కూడా ఎక్కడ ఆ యొక్క ఇస్సాకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదండి. అబ్రహాము 2 చేతులతో కత్తి మీదకెత్తి ఒకే ఒక దెబ్బతో మెడ తెగిపోయినట్లు కొట్టాలనుకుంటుండగా మనకు తెలుసు దేవుని యొక్క స్వర్గం ఆగిందని వచ్చిందండి. నీ ఒక్క కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతీయలేదు గనుక నీవు దేవునికే భయపడి వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములతో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడను. వెనుక తట్టున కనబడను. అయితే ఇక్కడ ఆ పొట్టేలు చూడక ముందు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను 8:56లో అక్కడ పరిసయ్యులతోనూ సద్దూకయ్యులతోనూ ప్రధాన యాజకులతోనూ ప్రజల పెద్దలతోనూ అందరితో అంటున్నాడు దేవుడు, మీ అబ్రహాం నన్ను చూచి ఉన్నాడు, మీ అబ్రహాము నన్ను కన్నులారా చూచి ఉన్నాడని చెప్తున్నాడండి. ఎలా సాధ్యం? 2000 సంవత్సరాల క్రితం ఎలా సాధ్యం? అబ్రహాం చూడడం ఏంటి? వాళ్ళ మానవ ఆలోచనకు అది ఆశ్చర్యంగానే ఉంటది. కానీ చూస్తే ఆ యొక్క పొదలో చిక్కుకున్న ఆ గొర్రె పిల్ల ఆ ముఖాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తలపై ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని పెట్టుకొని ముఖమంతా రక్తమై ఉన్న ఆ యొక్క దర్శనాన్ని చూశాడండి అబ్రహాము. అంటే ఒక తరాన్ని దేవుడు ఒక ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకురాబడక ముందు ఒక తానే అక్కడ ఆ బలి పశువులోనే రూపంలోనే తానే బలయ్యి ఒక తరాన్ని తీసుకొచ్చాడండి. ఇది ఎంతో గొప్ప సంఘటన అండి. అయితే ఎప్పుడైతే ఆ బలి అర్పించడం జరిగింది, తిరిగి అబ్రహాము ఈ యొక్క 19వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, అబ్రహాము తన పనివారి మీ యొద్దకు తిరిగి రాక వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలండి. బహుశా మీరు విని ఉంటారు. ఇక్కడ ఎక్కడ కూడా ఇస్సాకు ప్రస్తావనే రాలేదండి. అబ్రహాము ఆ యొక్క దాసులు విషయమే ప్రస్తావనకు వచ్చిందండి. దేవుడు కూడా ఈ శిలువపై మరణించిన తర్వాత పునరుత్థానుడై మళ్ళా కనబడలేదండి. ఆయన తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడండి. అలాగే ఇక్కడ ఎందుకనో తెలియకుండానే అబ్రహాము మోషేకి తెలియకుండానే ఇస్సాకు పేరును మరుగుపరిచాడండి. అయితే ఇస్సాకు పేరు ఎక్కడ వస్తుందని చూస్తే అక్కడ 24వ అధ్యాయము ఆఖరిలో వస్తుందండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆఖరి వచనంలో ఒకసారి చదువుతానండి. అతడు అంటే అంతకు ముందు నుంచి చూస్తే రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి ఒంటి మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న మనుషుడెవరని దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుపోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందెను. ఇది ఒక గొప్ప లోతైన మర్మం అండి. దేవుడు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ప్రభునందు మృతులైన వారు అందరూ కూడా లేపబడుతున్నారు. సంఘము లేపబడుతుంది. లేపబడి ఇస్సాకుని ఏ విధంగా రెబ్కా
ఎదుర్కొందో సంఘము కూడా ఆ ప్రభువుని ఎదుర్కొనడానికి వెళ్తున్నారు. ఇది ఒక మర్మమైన భావం అండి. అంతవరకు ఇస్సాకు మరుగు చేయబడ్డాడండి. అక్కడ మరుగు చేయబడిన ఇస్సాకు మళ్ళా రెబకా రెబకా దగ్గరకు పరిణయం దగ్గరకు వచ్చినప్పుడే కనబడ్డాడండి. అలాగే పరలోకములో గొర్రెపిల్ల వివాహము కూడా జరగబోతుందండి. ఆ వివాహం మనకు తెలుసు, సంఘము వలన, సంఘము అనే ఆ యొక్క స్త్రీ పెండ్లి కుమార్తెతోనూ పెండ్లి కుమారునితోనూ వివాహము, గొర్రెపిల్ల వివాహం జరగబోతుందన్న సంగతి కూడా తెలుసండి. ఇంత లోతైన మర్మాలను దేవుడు మన ముందు పెట్టి విశ్వాసం కోల్పోకుండా చేయాలని ఆశపడుతున్నాడు. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తానండి. ఆదాము యొక్క బీజము అది యోధ జనాంగం నుంచి వచ్చి ఎంతవరకు వచ్చిందంటే మరియ భర్త అయిన యోసేపు వరకు వచ్చిందండి. మరియకు పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో పుట్టాడండి. చాలా మంది అనుకుంటారు మరియలో ఆదాము యొక్క అంటే దావీదు వంశవాళి కూడా మరియలో ఉందండి. దావీదు వంశవాళి యోసేపులో ఉంది. ఆనాడు అబ్రహాము ఆదాము వంశవాళి ఎలాగుందో, బీజం ఎలాగుందో, శారాకు బీజం ఎలాగుందో, ఇక్కడ కూడా దావీదు వంశం నుంచి వచ్చిన ఆ యొక్క యోసేపుకు ఈ యొక్క మరియకు కూడా అదే బీజం ఉందండి. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మతో దేవుడు ఆ యొక్క గర్భములో రూపించబడుతున్నాడో, చాలా మంది అనుకోవచ్చు మరి యొక్క రక్తము యేసు ప్రభులో వచ్చి, అంటే మన మానవులుగా మనం ఆలోచించేది ఏంటంటే తల్లి గర్భములో ఏ విధముగా ఆ యొక్క రక్తముతో ఆ బిడ్డ పెరుగుతాడో ఆ విధంగా పెరిగి ఉంటాడని అనుకోవచ్చు. కానీ ఇది కానే కాదండి. ఎందుకంటే ఆదాము బీజము ఒకవేళ మరియ ద్వారా వచ్చుంటే ఆదాము చేసిన పాపము యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా సంతరించుకుంటుందండి. కానీ యేసుక్రీస్తు ప్రభు అతి పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడండి యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆ యొక్క గర్భములో ఆ యొక్క మరియ తాలూకా ఏది కూడా తనకు అంటకుండా తన దేవుడు తనని అందులో పెంచాడండి. అనుకోవచ్చు ఇది ఎలా సాధ్యమనిసి. తల్లిదండ్రులు లేని ఆదాము సృజించబడ్డాడు. తల్లిదండ్రులు లేని హవ్వ కూడా సృజించబడ్డది. ఆదాము ఏ విధంగా పక్కటెముక నుండి హవ్వ వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువపై తన పక్కటెముక నుండి పొడవబడి అందులో స్రవించిన ఆ యొక్క రక్తము ద్వారా క్రీస్తు సంఘము ఉద్భవించిందండి. ఆనాడు ఆదాము బీజం ద్వారా యోధ ఇశ్రాయేల్ జనాంగం ఏ విధంగా పుట్టిందో వారు ప్రథమ పుత్రులైతే క్రీస్తు బీజము ఇది కూడా యోహాను మొదటి పత్రికలోనే రాసి ఉంటుందండి. అక్కడ నేను టైం లేదండి చెప్పడానికి. అది దేవుని యొక్క బీజమని రాయబడదండి అక్కడ. క్రీస్తు యొక్క బీజము, ఈ క్రీస్తు యొక్క బీజం మనం కలిగి ఉన్నామండి. ఆ బీజం లేకపోతే మనం ఈనాడు వరకు కూడా దేవుళ్ళు మనం నిలబడేవారం కాదండి. కనుక జ్ఞాపకం ఉంచుకోండి. నేను ముగిస్తున్నాను, ఎందుకంటే సమయం లేదు. సమయం చాలా దాటిపోయింది, క్షమించండి. ఈ యొక్క బీజము మనలో ఉందన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేల్ జనాంగములో వారికి ఒక ప్రత్యేకమైన డిఎన్ఏ ఉంటుందండి. వారి ప్రపంచంలో ఎంతమంది మనుషులు వచ్చినా సరే వారి డిఎన్ఏ కానీ టెస్ట్ చేస్తే వారి యూదులని స్పష్టంగా కనబడుతుందండి. అలాగే మనం యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డామంటే మనలో కూడా ఆయన యొక్క డిఎన్ఏ మనలో ఉంటుందండి. జ్ఞాపకం చేసుకోండి. ఈ డిఎన్ఏ పొందుకున్న మనము కడవరకు ఆయన పరిచయం చేయాలని, ఆయన సువార్తను చాటించాలని ఒకసారి రమేష్ గారు ఒక మాట ప్రార్థన చెప్పారండి. అది నా గుండె ఎంతో తరించిపోయింది. మనం ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్పాలని ఆశపడుతున్నాం, భారం కలిగి ఉంటున్నాం. కానీ మనం 140 కోట్ల మందికి మనం మనం వారికి
మన బాధ్యత మనకు అప్పచెప్పాడు. 140 కోట్ల జనాభా బాధ్యత మనకు అప్పచెప్పాడు. వారి కొరకు కూడా ప్రార్థించాలని చెప్పినప్పుడు నా హృదయం దవించిపోయిందండి. అయ్యో, మేము ఈ యొక్క చిన్న సర్కిల్ గీసుకొని ఇందులోనే ఉన్నామే. మేము దేవుని యొక్క ప్రణాళికలో 140 కోట్ల జనాభాని మేము వారి రక్షణ కొరకు మేము ప్రయాసపడడం లేదండి. తెలుసుకొని చాలా బాధపడ్డారండి. ఈ యొక్క వాక్యము మీ హృదయాలకు తాకి మీరు ఇప్పుడే దేవుళ్ళు వచ్చారని అనుకోకండి. జగత్ పునాది వేయబడక ముందే తన ప్రణాళికలో పరిశుద్ధులైన దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని తను కోరుకుంటున్నాడండి. దయచేసి ఆ విధంగా ఉందాం, ఆ విధంగా పోరాడదాం. మన చిన్న మందైనా సరే భూమిని తలకిందులుగా చేసే మందగా ఎదుగుదామండి. దేవుడు ఈ సమయాన్ని, ఈ వాక్యాన్ని ఇచ్చినందుకు ఆయనకే వందనాలు.